నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి, బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలను మహారాష్ట్రకు బడ్జెట్లో కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి సాధ్యమైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిపోతే రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీల పేరుతో రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏవైతే మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందో మహారాష్ట్రలో కూడా అదే మోసపూరిత హామీలు, అసాధ్యపు హామీలు ఇవ్వడాన్ని మహారాష్ట్ర ప్రజలు పసిగట్టారన్నారు. మళ్లీ తిరిగి బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుడిక్యాల రాములు, నరసింహ ముదిరాజ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మనం చూస్తున్నాము, ఏదైతే మహారాష్ట్ర, జార్ఖండ్ పోల్స్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ కాబోతున్న ఏదైతే రిపోర్ట్స్ మనకు వచ్చినవి ఖచ్చితంగా నిజం కాబోతున్నది. అంతకు ముందు రోజు వరకు కూడా కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అభూత కల్పనలతోటి, అబద్ధపు ప్రచారాలతోటి, అబద్ధపు ప్రామిస్లతోటి కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మనం ఎటువైతే కొన్ని ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రామిసెస్ చేసిందో గ్యారంటీల పేరుతోటి మొత్తం కూడా అవన్నీ ఫెయిల్ అయినాయి. అందుకు నిదర్శనంగానే మహారాష్ట్రలో ఎన్డీఏను గెలిపేయడానికి, పూర్తి మెజారిటీతో గెలిపేయడానికి ప్రజలు పూనుకునడానికి మనకు నిన్న వచ్చిన ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను అవే చెప్తున్నాయి. కానీ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే, రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్లో ఏదైతే సభ పెట్టి నరేంద్ర మోదీ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద, బీజేపీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అన్ని అబద్ధాలు ఎట్లయితే మాట్లాడిండో వాటికి మా నాయకులందరూ కూడా మూతోడు జవాబు చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా కొన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి కాలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు నరేంద్ర మోదీ గారి విషయం చాలా దూరం, మీరు ఇక్కడ అసలు బౌండరీ బయట ఎక్కడో ఉండి మీరు చప్పట్లు కొట్టడానికి కూడా పనికిరాని అంశం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి హయాంలో గత 10 సంవత్సరాల్లో నిజమైన అభివృద్ధి జరిగింది. గత 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అవినీతి కానీ, పేదరికం కానీ నిర్మూలన కాలే. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 22 కోట్ల మంది ఈ పేదరికం లైన్ నుంచి కింద నుంచి మళ్ళీ ఆదాయం ఉన్న వర్గాల్లోకి వచ్చిండ్రు. 22 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిండు మోదీ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలలో పేదోళ్ళను పేదలుగా, ధనికులను ధనికులుగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక విషయం మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్లో పోయిన తర్వాత మీ బాణీ మారిపోయింది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీని, ఇదే రాహుల్ గాంధీని, ఇదే కాంగ్రెస్ను ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకించి మాట్లాడింది మీరు. కాంగ్రెస్లో పోయిన తర్వాత వాళ్ళు సడన్గా దేవుళ్ళు అయినరు. నరేంద్ర మోదీ కానీ, ఎన్డీ అలయన్స్ ఉన్న అన్ని పార్టీలు నాయకులందరూ కూడా మీకు వ్యతిరేకులుగా ఎట్లా మారిండ్రు మీరు చెప్పాలి. 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఇవాళ మీరు కులగణన పేరుతోటి ఏదైతే ప్రజలను విడదీసి పాలించాలనే నెపంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుట్ర పన్నిందో ఆ కుట్రను తిప్పికొట్టడానికి నిదర్శనమే మహారాష్ట్ర, జార్ఖండ్ రిజల్ట్స్ అని చెప్తున్నాం. రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ రాగానే మహారాష్ట్రలో పూర్తి మెజార్టీతోటి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. కేవలం మహారాష్ట్ర ఎకానమీకి సంబంధించి $1 ట్రిలియన్ ఎకానమీని మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంగా ఉన్నది. అంటే దాదాపు 8 లక్షల కోట్ల సంబంధించిన అభివృద్ధి ఉట్టి మహారాష్ట్రలో చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఒకటైనా అభివృద్ధి పథకం ఉన్నదా? 22 కోట్ల మందిని మోదీ గారు పేదరికం నుంచి బయటపడేసిన నేను చెప్తున్నా, మా పార్టీ చెప్తుంది, మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న లెక్కలు 10 మందిని మీరు పేదరికం నుంచి బయటపడేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు మీరు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? కిషన్ రెడ్డిని గారు పట్టుకొని మీరేమన్నారో తెలంగాణ వ్యతిరేకాన్ని మాట్లాడారు. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, తెలంగాణ ఉద్యమం మొత్తం జరిగిన కాలంలో ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి జై తెలంగాణ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ కాలంలో
1200 మంది ప్రాణాలు బలికొనడానికి కారణమైన సోనియా గాంధీ ఏదైతే డిసిషన్ వాపస్ తీసుకున్నదో ఆ 1200 మంది ప్రాణాలు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే అందరికీ మేము ఆపన్నహస్తం ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికి ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ ఏ విధంగా అయితే మోసం చేసిండో అదేవిధంగా మీరు కూడా తెలంగాణ ఉద్యమం వ్యాప్తంగా కూడా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో మొత్తం టీడీపీలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది చంద్రబాబు నాయుడు అప్పుడున్న ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా జరిగింది. మీరు మాత్రం అప్పుడు టీడీపీలో ఉన్నారు.